18వ అధ్యాయం. నిన్న గురుగారు చెప్పినట్టు ఈ 17 అధ్యాయాల్లోనూ ఏవైతే విషయాలు ఉన్నాయో, ఏదైతే జ్ఞానము, కర్మయోగము, అలాగే భక్తి, బుద్ధి, పట్టుదల, సుఖము, సమచిత్తము, కర్మ, కర్త, జ్ఞానము, ఇవన్నీ తెలుసుకున్నాము. అవన్నీ కూడా 18వ అధ్యాయంలో సంక్షిప్తంగా అంటే మొత్తం విషయాలన్నీ కూడా 18వ అధ్యాయంలో భగవంతుడు నిక్షిప్తం చేశాడు. అర్జునుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు? దీని పేరు మోక్ష సన్యాస యోగం, మోక్షాన్ని ప్రసాదించే యోగము. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ మహాబాహో, ఇక్కడ కృష్ణుణ్ణి మహాబాహో అని సంబోధిస్తున్నాడు అర్జునుడు. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషికేశ పృథక్కేశిని శూదన. ఓ ఋషికేశ, ఓ మధుసూదన, ఓ అంతర్యామి, వాసుదేవ, నేను సన్యాసతత్వాన్ని అలాగే త్యాగతత్వాన్ని వేర్వేరుగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకు దాని గురించి వివరంగా తెలియజేయండి. ఈ రెండిటి విషయాల గురించి, సన్యాసతత్వము అలాగే త్యాగతత్వము. ఈ తత్వాలు ఏంటి? అసలు సన్యాసతత్వం అంటే ఏంటి? త్యాగతత్వం అంటే ఏంటి? దాన్ని ఆచరణ ఎలా చేయాలి? దాని లక్షణాలు ఏంటి? ఆ తత్వ లక్షణాలు ఏంటి? నాకు తెలియజేయ స్వామి అని అడుగుతున్నాడు. శ్రీ భగవాను వాచ, ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. కొంతమంది పండితులు, కవయో విదుః, కొంతమంది కవులు, పండితులు కామ్యానాం కర్మణాం న్యాసం, న్యాసం అంటే త్యజించడం, కామ్య కర్మలని, కామ్య అంటే ఇష్ట కర్మలు, ఇష్ట కార్యాలు, మనకే కావాలో చేయాలనిపిస్తుందో ఆ ఒక కర్మలు అంటున్నాడు. అంటే మనస్సు యొక్కవి కావచ్చు, మనస్సు ఏది కోరితే ఆ కార్యాలు చేయడం కావచ్చు, ఇంద్రియాలు ఏది కోరితే అలా చేయడం కావచ్చు, మాట ఏది కోరితే అది కావచ్చు, చెవులు ఏది కోరితే అది కావచ్చు, వీటిని కామ్య కర్మలు అంటారు, ఇష్ట కర్మలు, ఇష్ట పనులు. కొంతమంది విద్వాంసులు ఏమంటారంటే, కొంతమంది పండితులు, ఎవరైతే ఈ కార్యకర్మాల్నే, పనుల్నే త్యాగం చేస్తారో దాన్నే సన్యాసం అంటారు అర్జున. కొంతమంది కవులు అలా తలుస్తారు అంటున్నాడు. ఇష్ట కామ్యాలను, ఇష్ట కర్మాలను ఎవరైతే త్యజిస్తారో దాన్నే సన్యాసం అంటారు అని కొందరు కవులు చెప్తారు అర్జున. కానీ ఇంకా కొంతమంది విచక్షణాశీలురు, అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రము సర్వకర్మ ఫల త్యాగం, సర్వకర్మల్ని కాదు త్యజించాల్సింది, సర్వకర్మ ఫల త్యాగాన్ని త్యజించాలి. మనం ఫలత్యాగం చేయాలి అంటున్నారు. ఏదైనా ఒక పని చేస్తే దాని నుండి వచ్చే ప్రతిఫలాన్ని త్యాగం చేయాలి. అలా చేస్తే దాన్ని త్యాగము అంటారు అని అంటున్నాడు. విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానవంతులు, పండితులు, వేదాంతవేత్తలు కర్మల్ని కాదు త్యజించాల్సింది, కర్మఫల త్యాగాన్ని చేయాలి అంటున్నారు. కర్మఫలాన్ని త్యజించాలి అంటున్నారు. దాన్ని త్యాగం అని అంటారని చెప్తున్నారు. త్యాగం అంటే ఏంటి? సన్యాసం అంటే ఏంటి? త్యాగము సన్యాసము రెండు కూడా ఒకే అర్థం వస్తాయి కదా.
అడపదడప కొద్దిగా అటు ఇటు ఒకే అర్థమే వస్తుంది. అంటే విడిచిపెట్టడం, త్యాగం అంటే విడిచిపెట్టడం దాన్ని. సన్యాసం అంటే త్యజించడం. త్యాగమన్నా త్యజించడమే, సన్యాసమన్నా త్యజించడమే. మరేంటి రెండిటికి తేడా? ఎందుకు అర్జునుడు అలా అడిగినాడు? సన్యాస తత్వము, త్యాగతత్వమని వేర్వేరుగా నేను తెలుసుకొనగోరుతున్నానని ఎందుకు అడిగాడు? అంటే సన్యాసం అంటే ఏ పని చేయకుండా ఉండడం. ఏం పని చేయకూడదు? మనస, వాచ, కర్మణ. అలా అవుతుందా? ఒక మనిషిగా పుట్టిన తర్వాత మనసు చేసే పని మనసు చేస్తూ ఉంటుంది, నోరు చేయాల్సిన పని నోరు చేయాలి. మాట్లాడినా కూడా క్రియనే కదా నోరు. చూసిన ఇంద్రియాలు అంటే శరీరము చూసినా కూడా అది కళ్ళ పని కదా, అది కూడా క్రియనే కదా. మరి ఎలా సన్యాసం అవుతుంది అది? అంటే భగవంతుడు చెప్తున్నాడు, అలా ఉండడం కష్టసాధ్యం. కష్టం, చాలా కష్టం. అలా ఎవరు ఉండలేరు కూడా. అది ఈ కలియుగంలో అస్సలు ఉండలేరు. సన్యాసం కంటేను మనం చేసే పనులన్నిటినీ, పనుల తాలూకు ఫలితాల్ని త్యాగం చేయాలి అంటున్నాడు. విచక్షణాశీలురు కూడా, వేదాంతవేత్తలు కూడా కర్మల కంటే కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి అంటున్నారు. త్యాగం అంటే సంబంధం లేదు, కర్మఫలాన్ని గురించి మనకు సంబంధం లేదు. మనకి కేవలము ఆ కర్మ నిర్వహించుట యందు మాత్రమే కర్తవ్యం ఉన్నదని, కర్మఫలం గురించి ఎవరు ఆలోచన చేయరు. దాని గురించి నేను ఇంత పని చేశాను కదా, ఇంత పుణ్యకార్యం చేశాను కదా, ఇంత మంచి పని, ఇంత పెద్ద పని చేశాను కదా, నాకు అలాంటి ఫలితం వస్తుంది, ఇలాంటి ఫలితం వస్తుంది, అంత పుణ్యం వస్తుంది, ఇంత పుణ్యం వస్తుంది అని కూడా వాళ్ళ మనస్సులో తలచుకోరు. అలా ఉన్నారంటే వాళ్ళు కర్మఫల త్యాగాన్ని చేసిన వాళ్ళు అవుతారు. కర్మల సన్యాస కంటే, కర్మల త్యాగం కంటే కర్మఫల త్యాగమే గొప్పది అంటున్నాడు. విచక్షణాశీలురు అంటున్నాడు వాళ్ళని. అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు అని. కొంతమంది జ్ఞానులు సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని అంటారు అర్జున, పేర్కొంటారు అంటున్నాడు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. ఏమంటున్నాడు ఇక్కడ? కొందరు విద్వాంసులు కర్మలన్నీ కూడా దోషయుక్తములే అంటున్నారు. మనీషిణః. కొంతమంది ఏం చెప్తున్నారు విద్వాంసులు అంటే, కర్మలన్నీ కూడా దోషయుక్తములు కాకుండా ఉండాలంటే మనము అదంతా దైవ కార్యాలుగా భావించి చేస్తేనే దోష కార్యాలు కాకుండా అవుతాయి. కానీ మనకి ఏ పని చేస్తున్నా భగవంతుడు గుర్తుకొస్తున్నాడా? గుర్తుకొచ్చే చేస్తున్నామా అంటే ఎప్పుడు మర్చిపోయి ఉంటుందో మాయలో పడి మనస్సు భగవంతుని మర్చిపోయి చేస్తూ ఉంటాం. కేవలము దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు, పురాణాలు తెరిచినప్పుడు మాత్రమే భగవంతుడు మనకు గుర్తుంటారు. మనం ఏ పని చేస్తున్నప్పటికీ దాన్ని కృష్ణార్పణ భావంతో కావచ్చు, లేకపోతే విహిత కర్మలు, ఇవి శాస్త్రం నాకు విధింపబడిన కర్మలు కాబట్టి ఇది నా బాధ్యత అని చేస్తున్నాము అనే విచక్షణని కోల్పోతారు మాయలో పడిపోయి. కాబట్టి కర్మలన్నీ కూడా దోషయుక్తములే అర్జున అని అంటున్నాడు. కావున యజ్ఞదాన తపః కర్మల వలె. కొంతమంది ఏమంటారంటే కర్మలన్నీ కూడా దోషయుక్తాలే కాబట్టి వాటినన్నిటినీ త్యజించేయాలి అంటున్నారు. కర్మలే చేయకూడదు అంటున్నాడు. అంటే రెండవ శ్లోకానికి మూడో శ్లోకానికి పెద్ద తేడా ఏమి లేదు. కామ్యకర్మాల్ని కామ్యకర్మల త్యాగాన్ని సన్యాసం అని కొందరు అంటారని, అలాగే విచక్షణాశీలురు మాత్రము సర్వకర్మ ఫల త్యాగాల్ని త్యాగం అంటారని, త్యజించుటనే
త్యాగం అంటారని చెప్పాడు. ఇక్కడ కూడా అటు ఇటుగా అదే ఇదే వస్తుంది. కర్మలన్నీ కూడా దోషయుక్తాలు కాబట్టి కర్మలన్నింటినీ త్యజించాలని కొందరంటే, యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. అలా అన్నప్పుడు యజ్ఞ దానాలు తపశ్చర్యాది కర్మలు ఉన్నాయి కదా, అన్ని విహిత కర్మలు, వీటిని త్యజించకూడదు అని మరికొందరు అంటారు. ఇవి కూడా కర్మలే కదా, యజ్ఞము దానము తపశ్చర్యాది ఇంకేదైనా భగవంతుని గురించి తెలుసుకోవడానికి చేసే కార్యాలన్నీ కూడా కర్మలే కదా, పనులే కదా, వీటిని త్యజించడానికి వీల్లేదు అని మరికొందరు అంటారు. కొందరేమో పనులన్నీ దోషయుక్తాలే కాబట్టి వాటిని అన్నిటినీ త్యజించాలి అని కొందరంటే, ఇంకా కొందరు మాత్రం విచక్షణల జ్ఞానులు మాత్రము యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు విడిచిపెట్టే కర్మలు కాదు కాబట్టి వాటిని ఆచరించవలసిందే అని అంటున్నారు. అర్జున అంటున్నాడు. నిశ్చయం శృణుమే తత్ర. ఓ అర్జున, త్యాగే భరత సత్తమ, ఓ భరత సత్తమ అర్జున, నిశ్చయం శృణుమే తత్ర, త్యాగే భరత సత్తమ. ఓ అర్జున, నీకు నేను త్యాగము అనే దాని గురించి నా నిశ్చయ అభిప్రాయాన్ని చెప్తాను విను. త్యాగము అనే దాని గురించి ఇప్పుడు ఎవరు కొందరు విద్వాంసులు అలా అంటారు ఇలా అంటారు అని చెప్పాడు కదా, వాళ్ళ దీంట్లో వాళ్ళ అభిప్రాయంలో త్యాగం అంటే ఏంటో చెప్పారు. కానీ భగవంతుని అభిప్రాయం ఏంటి, త్యాగం అంటే ఏంటి అనేది భగవంతుని అభిప్రాయం ఏంటో ఇప్పుడు ఈ శ్లోకం నెక్స్ట్ శ్లోకం నుంచి చెప్తున్నాడు భగవంతుడు. నేను చెప్తాను, సన్యాసము త్యాగము అనే రెండు విషయాల్లో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయాన్ని చెప్తాను, నా నిశ్చయ అభిప్రాయాన్ని చెప్తాను విను అర్జున అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడు చెప్తాడు సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి అనేది. మొదటగా త్యాగం గురించి చెప్తున్నాడు. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత అంటున్నాడు. త్రివిధ, మూడు విధాలున్నాయి. ఓ పురుష వ్యాఘ్ర, పురుష శ్రేష్ఠ. వ్యాఘ్ర అంటే ఏంటి? పులి. వ్యాఘ్రం అంటే పులి, అంటే పురుష పులి అని ఎవరిని, అర్జునుడిని సంబోధించాడు ఇక్కడ. పురుష శ్రేష్ఠ అని అర్థం వస్తుంది అన్నట్టు, కానీ వ్యాఘ్ర అంటే పులి అని మనకు తెలుసు, అంటే పురుషుల్లోనే పులి వంటి వాడు అని. ఓ అర్జున, ఈ ఒక త్యాగం అనేది కూడా మూడు విధాలుగా ఉంటుంది. ఏదేవి? సాత్విక త్యాగము, రాజసిక త్యాగము, తామస త్యాగమని మూడు విధాలుగా చెప్పబడి ఉంది. కేవలం ఇక్కడ త్యాగం గురించినే చెప్తున్నాడు, సన్యాసం గురించి మళ్ళీ వస్తుంది. అందుకే ఇది మోక్ష సన్యాస యోగం అయింది. సన్యాసం గురించి, సన్యాసం అంటే ఏంటో ఈ అధ్యాయంలో పూర్తిగా తెలుసుకుంటాం. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కర్మయోగంలోనే. కర్మలు చేస్తున్నప్పటికీ కర్మ ఫలితాన్ని మనం వదిలేసినప్పుడు దాన్ని సన్యాసం అంటారని తెలుసుకున్నాం. కర్మ సన్యాసం అంటారని, కర్మఫల త్యాగం అంటారని తెలుసుకున్నాం. మనం ఏ పనులు చేసినా అలాగే చేయాలి. కర్మలు చేస్తున్నప్పటికీ కర్మల యందే మనకు చేయుట యందే అధికారం ఉంది, కానీ కర్మ ఫలితాన్ని ఆశించుట యందు మనకు అధికారం లేదు. 47వ శ్లోకంలో అన్నాడు 2వ అధ్యాయంలో భగవంతుడు కదా, అది భగవంతునికి వదిలేల కర్మఫలం అనేది. 3వ అధ్యాయంలో కంటిన్యూషన్ వచ్చింది. అక్కడ కర్తృత్వ భావం అనేది ఉండనే కూడదు. నేనే చేస్తున్నా, పాపం చేస్తున్నా, పుణ్యం చేస్తున్నా, లేదా పాప పుణ్య మిశ్రమాలు పనులు ఏవి చేస్తున్నా అవి నేనే చేస్తున్నా అనుకోకూడదు. కర్తృత్వ భావం అంటారు దాన్ని. భగవంతుడు ఉన్నాడు, ఆయన ఆడిస్తున్నాడు, నేను ఆడుతున్నాను, నేను చేస్తున్నాను. ఆయన చేతిలో నేను ఒక పనిముట్టుని, ఒక కీలు బొమ్మని. ఆయన ఎలా ఆడిస్తే నేను అలా ఆడుతున్నాను. కాబట్టి నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రమే తలంచి పనుల్ని చేయాలని 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. భగవంతుడు చెప్పాడు, మనం తెలుసుకున్నాం. ఇక్కడ త్యాగం గురించి కూడా చెప్తున్నాడు.
సన్యాసం గురించి త్యాగం గురించి 2 విషయాల్లో మొదట నేను త్యాగం గురించి చెప్తాను అర్జున, నీకు విను. ఈ త్యాగము 3 విధాలుగా ఉంటుంది. త్యాగం కూడా 3 విధాలుగా ఉంటుంది. ఏంటి? సాత్వికము, రాజసము, తామసము అనే 3 విధాలుగా ఉంటుంది అర్జున అని అంటున్నాడు. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. ఈ యజ్ఞ కార్యాలు ఉన్నాయి కదా, యజ్ఞము, దానము, తపస్సులు, ఇవన్నీ ఉన్నాయి కదా, న త్యాజ్యం, వీటిని త్యజించకూడదు, త్యజించేవి కావు ఇవి, వీటిని ఆచరించవలసిందే. కార్యమేవ తత్, అవి ఇది అవశ్యంగా, ముఖ్యంగా, గొప్పగా ఆచరింపదగినవి ఇవన్నీ కూడా. ఏవి? యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలన్నీ కూడా త్యజించకూడదు అర్జున. అవి అవశ్యముగా అనుష్ఠింపదగినవి, ఆచరించవలసినవి అంటున్నాడు భగవంతుడు. చూడండి, వదిలేయండి కర్మలు నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా వాటిని చేయాల్సిందే. యజ్ఞదాన కర్మలన్నింటినీ, తపశ్చర్యాది కర్మలన్నింటినీ చేయాల్సిందే అంటున్నాడు భగవంతుడు. నిశ్చిత అభిప్రాయం ఇది, భగవంతుని అభిప్రాయం, కృష్ణుని అభిప్రాయం ఇది. కర్మల్ని వదిలేసినాము, కర్మ సన్యాసం తీసుకున్నాము అంటే వాళ్ళు లోపల మనసులో అయినా ఏదో ఒకటి ఉంటాయి కదా భావాలు. మైండ్ ఊరికే ఉండదు కదా, పైనకి ఊరికే ఉన్నా మైండ్ ఊరికే ఉంటుందా? శరీరం ఊరికే ఉంటుందా? కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ తపస్సు చేసుకొని కూర్చుంటే అయిపోతుందా? వాళ్ళకు భోజనం ఎవరు పెడతారు? అంతెందుకు, మనం మలమూత్ర విసర్జన కూడా క్రియనే కదా, వాళ్ళు అది చేయకుండా ఉండగలుగుతారా? అది కూడా కర్మలే, అవి కూడా చేయాల్సిందే. మరి వాళ్ళు ఎక్కడ కర్మ సన్యాసం తీసుకున్నట్టు? అది కష్టతరం, అది కష్టము, అది అవ్వదు అలా చేయడానికి. కాబట్టి యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు అనేవి మనం ఎప్పటికీ త్యజించకూడదు. అలాగే వాటిని అవశ్యము ఆచరణలో పెట్టుకోవాలి అంటున్నాడు. ఎందుకంటే యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఎందుకు ఆచరించాలి ఇవన్నీ? యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ఎందుకు ఇవన్నీ ఆచరించాలి ఈ 3 కార్యాలు అంటే, పావనాని మనీషిణాం, బుద్ధిమంతులైనటువంటి మనుషులను అది పావనం చేస్తుంది, పవిత్రమునర్చుతుంది అంటున్నాడు భగవంతుడు. నువ్వు యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేస్తున్నావంటే అవి బుద్ధిమంతుడవైన నిన్ను, ఒక మనిషిని పవిత్రుణ్ణి చేస్తాయి అంటున్నాడు. మనం మనిషిగా ఉన్నందుకు మనలో కల్మషాలు లేవా అంటే మనకు తెలుసు. మనలో కల్మషాలు ఉన్నాయా లేవా అనేది మనకు తెలుసు కదా. మన లోపల ఏం రన్ అవుతున్నాయో, ఎలాంటి ఈర్ష్యద్వేష అసూయలు అరిషడ్ వర్గాలు ఉన్నాయో మనకు తెలుసు, ఉన్నాయో లేదో కూడా మనకు తెలుసు. కాబట్టి మనల్ని పవిత్రం చేసుకోవాలి అంటే, ఆ మలినాలన్నిటినీ తొలగించుకొని మనిషిగా పవిత్రం కావాలి అంటే యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు ఆచరించవలసిందే, అది కూడా అవశ్యం అనుష్ఠింపవలసిందే అంటున్నాడు భగవంతుడు. ఖచ్చితంగా చేయాల్సిందే ఈ మూడు కూడా, ఈ 3 కార్యాలు కూడా. యజ్ఞం అంటే హోమాలు చేయడము ఇవే కాదు. మీకు తెలుసు, ప్రతిరోజు ఒక అధ్యాయం భగవద్గీత చదువుతున్నామంటే అది ఒక యజ్ఞంతో సమానం. అన్నం తినే ముందు ప్రతిరోజు 15వ అధ్యాయాన్ని చదువుకొని తింటున్నామంటే అది ఒక యజ్ఞం. ప్రతిరోజు నిత్య దీపారాధన పొద్దున సాయంకాలం సంధ్యా సమయాల్లో చేస్తున్నామంటే అది కూడా ఒక యజ్ఞం. ప్రతిరోజు ఒక అంశం మహాభారతం చదువుతున్నాము అంటే అది కూడా ఒక యజ్ఞం. ప్రతిరోజు ఒక సర్గము రామాయణం చదువుతున్నామంటే అది కూడా ఒక యజ్ఞమే. ఇవన్నీ కూడా యజ్ఞాలే. ప్రతిరోజు తల్లిదండ్రుల పాదాలకి, అత్తామామల పాదాలకి నమస్కరించుకుంటున్నాము అంటే అది కూడా ఒక యజ్ఞమే. ప్రతిరోజు భూతదయ అంటే ప్రాణులకి భోజనం పెట్టొస్తున్నామంటే అది కూడా ఒక యజ్ఞమే.
ప్రతిరోజు ధ్యానం చేస్తున్నామంటే అది కూడా ఒక తపస్సే. ప్రతిరోజు మనము ధ్యానంలో భగవంతుని ఏకాగ్రతతో నిలుపుకోవడానికి ట్రై చేస్తున్నామంటే అది కూడా తపస్సే. ఇవన్నీ మనల్ని పవిత్రుల్ని చేస్తాయి అంటున్నాడు. అందుకే అవశ్యం నువ్వు అవి అనుష్ఠింపవలసిందే అర్జున అని చెప్తున్నాడు. ఇలాంటి యజ్ఞాలు, దానాలు మన చేతనైందే, మన శక్తి కొలదే, మన శక్తి కొద్ది మనము దానాలు చేయాలి. మన శక్తి కొద్ది తపస్సులు చేయాలి. మన శక్తి కొద్ది యజ్ఞ యాగాలు చేయాలి. ఖచ్చితంగా అనుష్ఠింపవలసిందే. అప్పుడే బుద్ధిమంతుడైన మనుష్యుడు పావనము అవుతాడు, పవిత్రుడవుతాడు. ఎలాంటి మలినం లేని మనిషిగా తీర్చిదిద్దబడతాడు అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పాడు. ఏతాన్యపితు కర్మాణి, ఓ పార్థ, కాబట్టి ఏ పని చేసినా సంగం త్యక్త్వా ఫలానిచ, నువ్వు ఏది చేసినా ఈ యజ్ఞ దాన తపోరూప కర్మాల్ని, అలాగే నీ కర్తవ్య కర్మలు ఏమున్నాయో, మనము కూడా ఒక భవసాగరంలో ఉన్న వాళ్ళమే, బాధ్యతల్లో ఉండే వాళ్ళమే, సంసారంలో ఉండే వాళ్ళమే. మనకు కూడా కొన్ని బాధ్యతతో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మనకు కూడా సంసారంలో ఉన్నందుకు ఆడవాళ్ళకైతే ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు చూసుకోవడానికి, వాళ్ళకి వండి పెట్టడానికి, టైం టు టైం వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా ఇంట్లో చూసుకోవడానికి ఆడవాళ్ళ బాధ్యత ఆడవాళ్ళకు ఉంది. మగవాళ్ళకి ఇంటికి ఏది కావాలో, ఎలా చూసుకోవాలో, భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని చక్కగా నిర్వర్తించుకోవాలి. అవి కర్తవ్య కర్మలు అంటారు. ఈ యజ్ఞదాన తపో రూప కర్మాల్ని, అలాగే కర్తవ్య కర్మాలను అన్నిటినీ సంగం త్యక్త్వా ఫలానిచ, కర్మ ఫలితాన్ని, ఆ ఫలాసక్తి లేకుండా ఆ కర్మఫలాన్ని త్యజించి కర్తవ్య నీతిమే పార్థ నిశ్చితం మతం ఉత్తమం, అవన్నీ కూడా అవశ్యము ఆచరించవలెను అంటున్నాడు. యజ్ఞదాన తపో కర్మాలు చేయాలి, అలాగే మనకు ఉన్నటువంటి కర్తవ్య కర్మలు చేయాలి. ఎలా చేయాలి అంటే ఫలాసక్తిని త్యజించి చేయాలి. అవశ్యం వాటిని ఆచరించాలి. అవశ్యం అంటే ఖచ్చితంగా, త్వరగా అని. ఖచ్చితంగా వాటిని చేయాల్సిందే, ఆచరింపవలసిందే అనేది నా ఉత్తమమైన నిశ్చితాభిప్రాయము. అర్జున, నిశ్చితం మతముత్తమం, ఉత్తమమైనటువంటి అభిప్రాయము, నా అభిప్రాయం ఇది అంటున్నాడు. కర్మ సన్యాసం చేయాలని అన్నారు కదా కొంతమంది కవులు అన్నారు, విద్వాంసులు అన్నారు అని చెప్పాడు 2వ శ్లోకంలో, 3వ శ్లోకంలో, ఇదే అధ్యాయంలో. కానీ కర్మల్ని ఎప్పుడు త్యజించకూడదు. కర్మలు చేయాలి, కానీ కర్మ ఫలాసక్తిని మాత్రము వదిలేయాలి. మనం చేసిన కర్మలకు ఫలితము ఆ భగవంతుడు ఇస్తాడు. దాన్ని మనము ఆశించుకుంటూ ఏ పని చేయకూడదు. యజ్ఞాల్ని కావచ్చు, యాగాల్ని కావచ్చు, దాన ధర్మాల్ని కావచ్చు, లేకపోతే తపస్సులని కావచ్చు, ఏదో ఫలితం కోసం చేస్తున్నాము అని కాకుండా నీ బాధ్యతగా, నీ కర్తవ్యంగా నీవు భావించి అవి చేసుకుంటూ ఆ కర్మ ఫలాలు వాటిపైన ఆసక్తి, కర్మఫలాసక్తి అనేది వదిలిపెట్టి కేవలం అవి ఖచ్చితంగా ఒక కర్మల్ని ఆచరించాలి. కర్మల్ని త్యజించమని చెప్పడం లేదు దేవుడు, భగవంతుడు కర్మల్ని ఆచరించమనే చెప్తున్నాడు. కర్మల్ని త్యజించండి, కర్మ సన్యాసం తీసుకోండి అని ఎక్కడా భగవంతుడు చెప్పలేదు. అవునా కాదా? కర్మ ఫలితాలను వదిలేయండి, కర్మ ఫలాసక్తిని వదిలేయండి అంటున్నాడు. కాబట్టి మనం ఏ పని చేసినా, యజ్ఞదాన తపో రూప కర్మలైనా కావచ్చు, అలాగే మన సంసారంలో కర్తవ్య నిర్వహణలో కొన్ని కార్యాలు చేసినప్పుడు కూడా కావచ్చు,
మనం దేనిపైన ఫలాసక్తిని పెట్టుకోకుండా ఫలాసక్తిని వదిలేసి అవశ్యం ఆ కర్మలన్నిటినీ ఆచరించవలసిందే అని ఆ భగవంతుడు ఆయన నిశ్చిత అభిప్రాయాన్ని నిశ్చిత ఒక ఇదొక శాసనం అని చెప్పొచ్చు. భగవంతుడే అలా అనుకున్నాడంటే, నిశ్చితాభిప్రాయం అన్నాడంటే ఇంకా దానికి ఇంకొక మాట తిరుగుండదు. కాబట్టి మనము కర్మల్ని కాకుండా కర్మ ఫలాసక్తిని వదిలేసి ఈ యజ్ఞ దాన తపో రూప కర్మల్ని ఆచరించవలసింది అని తెలియజేస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్.